పశ్యంతి వైఖరి వాక్స్థితులకు మధ్యన స్థితి ఉన్నది మధ్యమ అని చెప్పింది కిందటి మధ్యమ అనే నామం. అవ్యక్తానికి వ్యక్తానికి, భావానికి భాషణకి, హృదయానికి ఉదయానికి మధ్యన ఉన్నటువంటి వారధి స్థితి అయినటువంటి మధ్యమాకు ఉన్న ప్రాధాన్యతను వివరించింది కింద నామం. నాదం చెందినటువంటి మార్పులుగా వివిధ రూపాలలో నాదరూపిణిగా దేవిని దర్శింపజేస్తున్న ఈ నామాలని సంకల్పం భావంగా మారి భావం భాషగా రూపొందుతున్నటువంటి మధ్యమా స్థితి నుండి ఆ భాష ఉచ్చరించబడి భావ ప్రకటనను సాధ్యం చేస్తుంది. సాధ్యం చేసి నాదోచ్చారణ విధానం సువ్యక్తము సమగ్రము సంపూర్ణం చేసినటువంటి మహామాయాశక్తి స్వరూపిణి దేవి అంటోంది వైఖరి రూప అనేటువంటి వచ్చే నామం. ఈ వైఖరి రూప అనే నామానికి అర్థం సుస్పష్టంగా బహిర్గతమైనటువంటి వాక్కు యొక్క స్వరూపం కలిగినది. దీని యొక్క భావార్థ శ్లోకం స్పష్టోచ్చారిత వాక్ స్వరూప విదిత సువ్యక్త భావాకృత చత్వారాకృత వాక్పదాని విదుషా వాచోపనిష్యాస్తదా బ్రహ్మజ్ఞాన ప్రభావ వాగ్విధ సుధాసారా ప్రభారాజిత గౌరీ వైఖరి రూప వాక్సుధరస సిడ్నీపురీ శారదాని. అంటే స్పష్టోచారిత వాక్ స్వరూప విదిత సువ్యక్త భావాకృత అన్నారు. అంటే స్పష్టంగా వ్యక్తమైనటువంటి వాక్ స్వరూపంతో భావాలు చక్కగా వ్యక్తం చేయబడిన స్థితిగా 4 స్థితులుగా వాక్కు ఉంటుందని విద్వాంసుల చేత ఉపనిషత్తుల్లో చెప్పబడిన విధంగా చత్వారాకృత వాక్పదాన్ని విదుషా వాచోపనిష్యాస్తదా అన్నారు. అంటే విద్వాంసులు ఉపనిషత్తులు చెప్పిన ప్రకారం 4 స్థితులుగా వాక్కు ఉంటుంది అని చెప్పిన ప్రకారంగా ఉంటూ బ్రహ్మజ్ఞానంతో కూడినటువంటి మధురమైన వాక్కుల రూపంగా ప్రకాశిస్తూ గౌరీ రూపమైనటువంటి అమృత వాక్కులు గల వైఖరి వాగ్దేవత ఈశ్వరి. ఈ గౌరీ రూపం అంటే ముందు వివరించబడుతుంది. ఈ గౌరీ రూపంలో ఉంటుంది వైఖరి వాక్ అనేది గౌరీ రూపం ఉంటుంది. సంకల్పం మొట్టమొదటి సంకల్పం పరానాదంగా మొదలయ్యి మూలాధారం నుంచి ప్రయాణం చేసి మణిపూరం అనాహతం విశుద్ధి చక్రాలను దాటి బహిప్రపంచానికి వ్యక్తమైనటువంటి వాక్స్థితి వైఖరి వాక్కు అనబడుతుంది. అంటే అక్కడికి వచ్చినటువంటి ఆ విశుద్ధి చక్రాలను కూడా దాటేసిన తర్వాత బయటికి వచ్చేటువంటి వాక్ అది. అక్కడికి వచ్చినటువంటి సంకల్పం భావం అక్షరాలు శబ్దాలు ఇవన్నీ కలిసి అర్థము కలిసి ఇవన్నీ పరిపూర్ణమైన భాషగా వ్యక్తమవుతుంది. ఆ వైఖరి రూపమే దేవి అని అర్థం. ఇక వైఖరి అనే దాంట్లో అక్షరాలు విడదీసి చూస్తే వి అంటే నిశ్చయము, ఖమ్ అంటే చెవిరంధ్రం, రి అంటే పొందినది. అంటే వైఖరి అంటే నిశ్చయంగా చెవిరంధ్రాన్ని చేరేది, అంటే వినపడేది, నిశ్చయంగా వినపడేది అని అర్థం. అలాగే మరొక విధంగా విడదీస్తే వి అంటే విశేషం, ఖర అంటే కఠినమైనది, వైఖరి అంటే అప్పుడు విఖరి అంటే వైఖరి అని తీసుకుంటే కఠినమైన రూపం కలిగినది, అంటే ఘనము నిశ్చయమైన భావం కలిగినది. అప్పటికి ఎక్కడ వ్యక్తావ్యక్తం కాకుండా వ్యక్తమైన భావంగా పొందినది అని అర్థం. యోగశాస్త్రంలో విఖరం అనేటువంటి ఒక వాయువు ఉంది. ఆ వాయువు చేత ప్రేరించబడింది వైఖరి అని కూడా చెప్పబడింది. అదే దేవి స్వరూపం. అదంతా పరా పశ్యంతి మధ్యమ వాక్ స్వరూపాలు అవ్యక్తాలు. అవి ఇంద్రియాలకు గోచరించినవి, కనపడవు. ధ్యానం ద్వారా మాత్రమే వాటి అనుభూతిని పొందబడేవి. ఒక్క వైఖరి వాక్ మాత్రమే బహిర్గతం అవుతుంది. మిగతా 3 కూడా ధ్యానం ద్వారా అందుకోవాల్సిందే. అందుకే అవి గుహలో గుప్తంగా ఉంటాయని వాటిని గుప్తాలు అన్నారు. సుస్పష్టంగా వచ్చిన వైఖరి వాక్ మాత్రమే వ్యక్తమై బాహ్యమైనటువంటి ఇంద్రియాలకు అందుతుంది. అందుకే సరస్వతీ సూక్తంలో మాట అంటారు, చత్వారి వాక్ పరిమితాని పదాని తాని విదుర్బ్రాహ్మణాయే మనీషిణ గుహాత్రీని నిహితారంగయంతి తురీయం వాచో మనుష్యా వదంతి అని ఉంటుంది. అంటే వాక్కు 4 స్థితుల్లో ఉంటుందని విద్వాంసులకు తెలుస్తుంది. వాటిలో 3 స్థితుల్లో ఉన్నటువంటి వాక్కు గుహలో ఉంటుంది, బయటకు తెలియదు. 4వ స్థితిలోని వాక్కు మాత్రమే మనుషులు పలకగలరు. తురీయం వాచో మనుష్యా వదంతి అని. అంటే అందులో ఈ విధంగా చూసుకుంటే ఆ 4వ వాక్కును మాత్రమే మనుషులు పలకగలరు, వినగలరు కూడా. అవి ఆ శబ్ద బ్రహ్మకి 4 పాదాలని, అందులో 3 పాదాలు గుప్తంగా గుహలో ఉన్నాయని, 4వ పాదం మాత్రమే గుహ బయటకు ఉంటుందని,
గూఢంగా చెప్పడం, ఇది మరో రకంగా చెప్పడం దీన్ని. కొన్ని శాస్త్ర గ్రంథాల్లో ఈ మొదటి 3 వాక్కుల్ని మనుషులు వినలేరని తెలుసు కాబట్టి మనుషులు కాక ఇతర ప్రాణులు వినగలవని చెప్పబడింది. ఉదాహరణకి పరావాక్కును వృక్షాలు వింటాయట, పశ్చింది వాక్కును పక్షులు వినగలవుట, మధ్యమా వాక్కుని జంతువులు కూడా వినగలవని చెప్పబడింది. అక్కడ వైఖరి రూపంలో ఉన్నటువంటి స్పష్టత కలిగిన శబ్దాలే భావ ప్రకటనకు యోగ్యాలని, అవే దేవి రూపాలని అంతర్గతమైన భావం వైఖరి రూప అనే దాంట్లో ఇది మాత్రమే బాహ్యంగా అందరికీ పలకబడేది, వినపడేది నన్ను, ఇదే దేవి యొక్క స్వరూపం అని. ఇక యోగపరంగా చూస్తే పరా, పశ్యంతి, మధ్యమ అనే 3 స్థితులు కూడా సుషుమ్నా నాడీ మధ్యంలో ఉన్నటువంటి యోగ చక్రాలలో జరిగే ప్రక్రియలు ఇవి. ఇవి బయటికి కనిపించవు, ఇవి ఇంద్రియాలు గోచరించవు. అంటే సామాన్యులు వాటిని తెలుసుకోలేరు. సాధనాపరులు, ధ్యాననిష్ట గలవారు మాత్రమే వాటిని అనుభవంగా అనుభవించగలరు వాటిని. సామాన్యులకి వైఖరి రూపమైన వాక్కు ఒకటే బయటికి తెలియబడుతుంది. ఈ నాదం యొక్క పరాస్థితి పర, అవ్యక్త స్థితి పశ్యంతి, వ్యక్తావ్యక్త స్థితి మధ్యమ అంటే తెలిసి తెలియని స్థితి, పూర్తి వ్యక్తమైన స్థితి వైఖరి అని భావం. ఇలా 4 స్థితుల్లో ఈ నాదం శబ్దమయ్యి వాక్ అవుతుంది. దేవిని అందుకే నాదరూపిణిగా భావన చేస్తే ఈ 4 వాక్ స్వరూపాలు కూడా చతుర్బాహు సమన్విత అయినటువంటి దేవి అన్నట్లుగా ఊహించుకుని భావించుకోవచ్చును. మాతృగా ఉదయం అన్న గ్రంథంలో ఈ వాక్ స్వరూపాలను గురించి వివరిస్తూ అక్షరాల గురించి చెప్తున్నారు. కకారాది క్షకారాంత వర్ణస్తే శివరూపిణ సమస్తవ్యస్త రూపేణ షట్త్రింశత్ తత్వ విగ్రహ అకారాది విసర్గాంత స్వరా షోడశయుక్తయ నిత్యా షోడశకాత్మాన పరస్పరమమీయత శివశక్తిమయా వర్ణ శబ్దార్థ ప్రతిపాదక శివస్వర పరాధీనో న స్వతంత్ర పదాప్యసౌ స్వరా స్వతంత్ర జాయంతే నాశివస్తు కదాచన అన్నారు. అంటే కకారం నుంచి క్షకారం వరకు ఉన్నటువంటి వర్ణాలన్నీ కూడా శివరూపాలు. అలాగే అకారం నుంచి విసర్గ వరకు ఉన్నటువంటి 16 అచ్చులు కూడా శక్తి రూపాలు అని చెప్తూ ఇవన్నీ కూడా 36 తత్వాలతో కూడినటువంటి సృష్టికి మూలకాలు చెప్తూ ఈ షోడశ అకారం నుంచి విసర్గంగా ఉన్నటువంటి అచ్చులు నిత్యాన్ని పిలవబడతాయి అవి. అలాగే ఈ రెండింటినీ కలిపితేనే శివశక్తిమయం అయితేనే అప్పుడు శబ్దాలు అర్థాలు బయటికి వస్తాయి. శివశక్తిమయావర్ణ శబ్దార్థ ప్రతిపాదక అన్నారు. అంటే ఈ శివశక్తి శివాక్షరాలు శక్తి వర్ణాలు ఈ 2 కలిపితేనే శబ్దము అర్థము బయటికి వస్తాయి. కానీ అందులో కూడా శివునికి సంబంధించిన అక్షరాలు పరాధీనం, వాటికి స్వతంత్రత లేదు. వాడికి శివస్వర పరాధీనో న స్వతంత్ర పదాప్యసౌ అన్నారు. అంటే వాడికి స్వతంత్రత లేదు. వాడికి స్వతంత్రం ఎప్పుడు వస్తుంది? శక్తి వర్ణాలు కలిసినప్పుడు వస్తుంది. స్వరా స్వతంత్ర జాయంతే నా శివస్తు కదాచన. కానీ శక్తి యొక్క వర్ణాలు అచ్చులు వాడంతా వాడికి స్వతంత్రత ఉంది, వాడంతా పలకలు వాడికి స్వరం ఉంది. కానీ హల్లుడికి కానించి క్షా వరకు ఉన్నటువంటి వాడికి అచ్చులు లేనిదే వాడికి స్వతంత్రత లేదు అని చెప్తున్నారు. ఈ అనాహతం వరకు అస్పష్టంగా కేవలం హల్లుల రూపంలో ఉన్నటువంటి వాక్కు అక్కడి నుంచి విశుద్ధి చక్రానికి చేరుతుంది. ఆ విశుద్ధి చక్రానికి దానికి యోగశాస్త్రపరంగా చూస్తే ఆ విశుద్ధి చక్రంలోనూ శ్రీ విద్యాపరంగా చూస్తే కూడా ఆ విశుద్ధి చక్రం దగ్గర 16 దళాలు ఉంటాయి. అవే అకారాది విసర్గాంతమైనటువంటి అచ్చులు, అకారం నుంచి ఆహా వరకు ఉన్నటువంటి అచ్చులు. ఆ అచ్చులతో కలిసిన హల్లులకి అప్పుడు స్పష్టత వచ్చి శబ్దభావాలు బాహ్యంగా స్థూలంగా వ్యక్తమవుతాయి. అప్పుడు అలా వైఖరి వాక్కు స్పష్టం కావడం నామం, స్థూలంగా వినిపించడం రూపం. అంటే వాక్కు నామరూపాత్మకమైంది ఇక్కడ. అంటే అలా నామరూపాత్మకమైన వాక్కు ఈ వైఖరి అని, అదే దేవి యొక్క స్వరూపం అని అర్థం. ఆ నామరూపాత్మకమైనటువంటి శబ్దశక్తియే వాగీశ్వరీ దేవి అని పిలుస్తారు. పురుషోత్తంలో పరబ్రహ్మను గురించి చెప్తారు. పురుషోత్తం అంతా కూడా పరబ్రహ్మ గురించి చెప్పేదే. పురుషోత్తం మంత్రపుష్పం ఇదంతాను. ఆ పరబ్రహ్మ గురించి చెబుతూ పాదోస్య విశ్వభూతాని త్రిపాదస్యామృతం దివి త్రిపాదోధోదై పురుష పాదోస్యేహ భవాత్ పునః అంటారు. అంటే ఆ పరబ్రహ్మ యొక్క నాలుగు భాగాల్లో ఒక భాగం మాత్రమే నామరూపాత్మకమైన సృష్టిగా ఆవిర్భవించిందని,
మిగతా 3 భాగాలు అవ్యక్తంగా ఆ నిర్గుణ బ్రహ్మలోనే ఉన్నాయని భావం. అంటే ఆ ఉదాహరణని ఇక్కడ నాదబ్రహ్మకు అన్వయిస్తే మొదటి 3 అవ్యక్తాలని, 4వది మాత్రమే వ్యక్తమైనటువంటి భావన అనేటువంటి అర్థం కూడా అన్వయం అవుతుంది ఇక్కడ. ఇలా ఎన్నో ఉదాహరణలు 3 భాగాల నేపథ్యంలో ఉండి 4వ భాగం మాత్రమే వ్యక్తం అవడం ఈ సృష్టిలో సామాన్యంగా జరుగుతూ ఉంటుంది. ఉదాహరణకి తీసుకుంటే ఏదైనా ఒక భౌతికమైన వస్తువుని తీసుకుంటే మనం దాన్ని నిర్దేశించాలి. దాన్ని చెప్పడానికి దాని యొక్క స్థానము, దాని యొక్క దూరం కానీ కొలత కానీ వైశాల్యం కానీ పరిమాణం కానీ ఉంటాయి. ఇలాగ వాటిలో ప్రస్ఫుటంగా కనిపించేది పరిమాణం. మిగతా 3 కూడా ఉంటాయి, స్థానం కానీ దూరం కానీ వైశాల్యం కానీ ఇది ప్రస్ఫుటంగా కనబడుతుంది. అంటే 3 భాగాలు 4 భాగాల్లో ఒక భాగం ప్రస్ఫుటంగా కనబడుతుంది, మిగిలిన 3 వెనకగా ఉన్నాయి కాబట్టి అవి వెంటనే గుర్తించబడవు. ఈ విధంగా సృష్టిలో చాలా ఉన్నాయి ఇలాంటివన్నీ. నేను ఇక ఈ 4 వాక్స్థితులు చూస్తే పర అనేది సంకల్పానికి, పశ్యంతి అనేది భావానికి, మధ్యమ అనేది సంకేతానికి, వైఖరి అనేది ఉచ్చారణగా సమన్వయం చేసుకుంటే చక్కగా కుదిరిపోతుంది వీటన్నింటికి. ఇక ముఖం ద్వారా వ్యక్తమయ్యే వాక్కుని గౌరీ అని పిలుస్తారు. ఇందాక గౌరీ అని చెప్పుకున్నాం కదా, గౌరీ దాంట్లో ఆ శ్లోకంలో ఆ గౌరీ అంటే ముఖం ద్వారా వ్యక్తమయ్యే వాక్కు అని అర్థం. అంటే అందుకే గౌరీదేవి యొక్క మంత్రంలో ఉంటుంది, గౌరీ మిమాయ శరణానిచేకపది ద్విపది సా చతుష్పది అష్టాపది నవపది బహూషి సహస్రాక్షర పరమే వ్యోమన్నని. ఆ గౌరీ మంత్రంలో అంతరార్థం ఏంటంటే ఈ గౌ అంటే కాంతి వెలుగు అని అర్థం. అటువంటి కాంతి వెలుగు ఏకపది ద్విపది అంటే 1 పదం 2 పదాలు, చతుష్పది 4 పదాలు 8 పదాలు, ఇలాగ నవపది 9 పదాలు, ఇలాగా బహూషి సహస్రాక్షర అలా సహస్ర పదాలుగా అవుతుంది. ఇది ఈ వైఖరి వాక్ ఈ విధంగా మారుతుంది అని చెప్పడానికి ఆ గౌరీ అనేటువంటి పదాన్ని తీసుకుని ఆ మంత్రంలో ఆ విధంగా చెప్పడం జరిగింది. అంటే ఈ లోపల ఉన్నటువంటి మన లోపల ఉన్నటువంటి సంకల్ప భావాలని వెలుగులోకి తెస్తుంది కాబట్టి గౌరీ అంటే వెలుగులోకి తెచ్చేది. ఆ వాక్కు వెలుగులోకి తెస్తుంది కాబట్టి ఆ వాక్కు గౌరీ అని పేరు. అలా ఈ వాక్కుకి సంబంధించినటువంటి 4 నామాలు కూడా అనేకమైన విశేషాలను తెలియజేస్తాయి మనకి. ఈ శ్రీచక్రపరంగా చూస్తే ఈ 4 నాదస్వరూపాలు సారమైనటువంటిది శ్రీచక్రంలో ఉన్నటువంటి బిందువు. అందుకే దానిని పరానాద బిందువు అని కూడా అంటారు. ఇక ఇందులో ఈ నామంలోనూ ఈ భావత శ్లోకంలోనూ వాగీశ్వరి మహామంత్రం ఉంటుంది. ఇది ఈ వాగేశ్వరి మహామంత్రానికి ధ్యాన శ్లోకాలు రెండు ఉన్నాయి. ఒకటి ప్రసిద్ధమైనది, ఒకటి కొత్తగా తెలుసుకున్నది. వాణీం పూర్ణ నిశాకరోజ్వలముఖీం కర్పూర కుంద ప్రభాం చంద్రార్ధాంకిత మస్తకాం నిజకరై సంబిభ్రతీమాదరాత్ వీణామక్షగుణం సుధాఢ్య కలశం విద్యాంచ తుంగస్తనీం దివ్యైరాభరణైర్విభూషితతనుం హంసాధిరూఢాం భజేని అని ఒక ధ్యాన శ్లోకం. ఇంకొక ధ్యాన శ్లోకం చూస్తే శుక్లాం బ్రహ్మ విచారసార పరమాం ఆద్యాం జగద్వ్యాపినీం వీణాపుస్తకధారిణీం అభయదాం జాడ్యాంధకారాపహాం హస్తే స్ఫాటికమాలికాం విదసతీం పద్మాసనే సుస్థితాం వందే తాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదాం అని. దీని యొక్క మంత్రం ఓం హ్రీం ఐం హ్రీం ఓం సరస్వత్యై నమః. నాదం స్పష్టత నింపుకుని ఉచ్చారణకు అనువైన విధంగా రూపొంది ముఖం నుండి వెలువడిన శబ్దస్వరూపమే దేవి అని ఈ నామం యొక్క భావం. అంటే నిశ్చయం, విశేషమైనటువంటి భావం శబ్దరూపాన్ని పొందినది ఇక్కడ అని కూడా దీని యొక్క విశేషార్థం. ఈ చివరి దశ విశుద్ధి చక్రం దగ్గర జరిగి శబ్దం బహిర్గతం అవుతుంది కనుక విశుద్ధి చక్ర నిలయ అని దేవికి నామం ఉంది. అలాగే వాక్కు నామరూపాత్మకం కనుక ఆ నామరూపాత్మకమైనటువంటి శబ్దశక్తియే దేవి వాగీశ్వరి అని ఈ నామాల యొక్క భావం. ఆ నాదరూపిణి, వర్ణరూపిణి, శబ్దస్వరూపిణి, వ్యక్తావ్యక్త స్వరూపిణి, కావ్య కళారూపిణి, మంత్రాధికారిణి ఆ పరమేశ్వరే.